భాగవతోత్తములు అంటే భగవంతుణ్ణి ఏ కోరిక కోరకుండా ఆరాధన చేసే విధానం. మనందరం భక్తులమే, ఎందుకంటే దేవుడి దగ్గర పోగానే ఏదో కష్టం గుర్తొస్తుంది. అయ్యో స్వామి నా పిల్లవాడు ఆరోగ్యం బాగుండాలయ్యా అని, ఆరోగ్యం బాగాలేనప్పుడు తప్పక దండం పెట్టుకుంటాం. వెంటనే ఓ వారం తర్వాత అది నయం అయిపోతుంది. మా రాముల వారి ఆజ్ఞతో మా పిల్లవాడు బాగుపడ్డాడు అని అపారమైన నమ్మకం కలుగుతూ ఉంటుంది. కానీ భాగవతోత్తములు ఏ కోరిక కోరేవారు కాదట. భగవంతుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడిని చూడడమే, భగవద్ ఆరాధన చేయడమే, భగవంతుడి జపం చేయడమే, భగవంతుడి యజ్ఞం చేయడమే వాళ్ళ విధానాలు. దేనికి ఈ విధానాలన్నీ ఉంటే స్వామివారు అన్ని ఇచ్చారు, మనం చేయడమే మన పని అని వాళ్ళ నమ్మకం. అంటే స్వామివారు ఏమేమి ఇచ్చారు మనందరికీ? ఈ జన్మ స్వామివారు ఇచ్చిందే. ఈ జన్మ రావాలి అంటే 84 లక్షల జీవ జన్మలు దాటాలి, లేకపోతే ఆయన ఇవ్వకపోతే ఈ జన్మ వచ్చేదా? ఉదాహరణకి 84 లక్షల జీవ జన్మలు ఏమున్నాయో కూడా మనకు తెలియదు. అవన్నీ దాటితే ఇది. ఈ దీంట్లో కూడా వాటిలాగే ఉంటే మళ్ళీ అవి అన్నీ వస్తుంటాయి. అవన్నీ రావద్దు. ఎక్కడికి వెళ్ళాలి? పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి. పరమాత్మ దగ్గరికి వెళ్ళాలంటే ఏ ఏ విధానాలు అమలు చేయాలని ఇక్కడ వివరింపజేయబడింది. సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుజ్యమిచ్చంతి, అర్చన, వందన, దాస్య, సఖ్యాత్మ నివేదన, శ్రవణ, స్మరణ, కీర్తన, పాద సేవనాలని. ఇది 9 రకాల భక్తి మార్గాలు అంటారన్నమాట. సాలోక్య, సారూప్య. సాలోక్యము అంటే ఏమిటి? భగవంతుడు విగ్రహ రూపంలో ఉంటే ఇక్కడ ఇదే వైకుంఠం, ఈ లోకమే నాకు కావాలి. సారూప్యము, ఏ రూపాన్ని చూడాలి? ఒక అందమైన రూపం అక్కడ కనబడింది. ఆ రూపం గొప్పదా? ఈ రూపం గొప్పదా? ఈ అందం నశించిపోయేది, ఈ అందం నశించనిది. ఈ అందం వలన జన్మకు సార్థకత కలుగుతుంది. ఆ అందం వలన సార్థకత లేదు, మోహమే, వ్యామోహమే. అందుకోసమే తాత్కాలికమైనది కాదు, శాశ్వతమైన రూపం నాకు దర్శనం కావాలి. సాలోక్య, సారూప్య, సామీప్యం. ఎక్కడి దిగి వెళ్తే నా జన్మ సార్థకతమవుతుంది? ఈ సమీపంకి వస్తే నా సార్థకతమవుతుంది. ఇదే సమయంలో ఇక్కడ ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతుంటే ఇంట్లో పడుకొని విన్నామనుకోండి, రాలేని వాళ్ళకి అది యోగం. కానీ ఇక్కడికి నడుచుకుంటూ వచ్చి కూడా ఇక్కడ రాలేకుండా ఉంటే అది యోగానికి, మంచి యోగానికి దూరం అవుతుంది. అందుకోసమే ఈ సమీపానికి వచ్చి ఈ రూపాన్ని చూస్తూ ఈ వైభవాన్ని వినుట భక్తి మార్గంలో ఒక తత్వము. సారూప్య, సాయుజ్యమిచ్చంతి. ఏ సాహిత్యం కావాలి మనందరికీ? భగవత్ సాహిత్యం కావాలి. భగవత్ సాహిత్యం అంటే ఏమిటి? భగవంతుడి ఆరాధన చేసిన తీర్థము, భగవంతుడికి అర్పణ చేసిన పూలు, భగవంతుడి చరణమున్న శటాలి, భగవంతుడి కడుపు నిండా తిన్న ప్రసాదము. ఈ సాయుధ్యము మనకు కావాలి. సాయుధ్యం ఏంటి? సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుధ్యం ఇచ్చంతి. అర్చన, వందన, సాఖ్యాత్మ నివేదన. అర్చన అనగానే మనకు అక్కడ టికెట్ ఇవ్వడం, మన గోత్రనామాలతో పూజ చేయడం, ఇది ఒక చిన్న పూజనే. కానీ అసలు అర్చన అంటే అది కాదట. భగవంతుడికి నిత్యారాధన చేసే ఆరాధన జరిగితే అది అర్చన విధానము అంటామన్నమాట. కాకపోతే యుగ యుగములలో కొన్ని మార్పులు వస్తుంటాయి. పూర్వకాలంలో అర్చన చేయండి అనేవారు కాదట. ఈ పూట భగవద్ ఆరాధనలో మేము కైంకర్య పరులమై ఉంటాం. కైంకర్యం అంటే ఏమిటి? ఆ రోజు నైవేద్యం జరిగే ప్రసాదము, ప్రసాద వస్తువులన్నీ కూడా ఆ రోజు దేవుడికి పూలు ఎన్నైనాయో అన్ని పంపించడం. ఆ రోజు ఆభరణాలు, వస్త్రాలు, స్వామికి ఏది కావాలంటే అవన్నీ ఈ యుగ ఆరాధన అర్చన చేయించినట్టు. కాలక్రమేపీ ఏమైంది? మనందరం బిజీ అయిపోయి, అమ్మో అంత పెద్ద పూజ అంటే కష్టమే, 21 పూజ తీసుకుందాము, టికెట్ తీసుకొని నా గోత్రం, నా పేరు, మా పిల్లల పేరు, అయ్యగారు నా పేరు చదివేమని నా మనవడి పేరు చదవలేదు, ఈ అయ్యగారికి అర్చన రాదని భ్రమపడుతున్నాం. కానీ అది కాదు విధానం. అది అలా చేయించాలి. ఏమిటి? పిల్లవాడు, మనవడు, మునిమనవడు బాగుంటాలని. కానీ అప్పుడప్పుడు కూడా ఈ అర్చన జరగాలి, ఆ అర్చన కూడా జరిగేటట్టు చేయాలి. ఇప్పుడు మనకు బ్రహ్మోత్సవం అనగానే ఒక పోటీ తయారైపోతుంది. శ్రీరామనవమికి మా చీర కట్టాలి, మా వస్తువులే పెట్టాలి. ఆ ఒక్కరోజు పోటీ పడద్దు, 365 రోజులు పోటీ పడాలి అని ఒక నియమం అన్నమాట. సాధ్యమైనంత వరకు ఉన్నది ఒకటే మూర్తి, సీతాదేవి, రాముల వారు. అందరూ వచ్చి ఈ రోజే బట్టలు ఇస్తే అర్చకుల వారికి పరీక్షే. పాపం రాజగోపాలాచార్య గారు ఉన్నప్పుడు ఈ పరీక్షలు చాలా ఎదుర్కొన్నారు. ఎందుకంటే సార్ వారి గొప్ప సంకల్పం, వారి పేరు తలుచుకోవచ్చు, తప్పేం లేదు. ఎందుకు అంటే వారికున్న గొప్పతనంలో
ఎవరి మనసు నొప్పించకుండా కొన్ని విధానాలు అమలు చేసేవారు. అందుకోసమే పాపం వారు దూరం అవ్వడం బాధాకరం, కానీ చెప్పుకోవచ్చా అంటే వారు చేసిన మంచి పనికి మనం విలువ ఇవ్వాలి ఎప్పటికీ కూడా. అందుకోసమే మనందరికీ కూడా భగవంతుడు